హాయ్ ఫ్రెండ్స్, గోల్డెన్ గ్లోకి స్వాగతం అండి. విశాఖపట్నంలోని ఈ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర భక్తి శ్రద్ధలతో ప్రారంభమైందండి. ఒడిశాలోని పూరి రథయాత్రకు అనుసంధానంగా విశాఖపట్నంలోని జగన్నాథ ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలను అలంకరించిన రథాలపై ప్రతిష్ఠించారండి. వేదమంత్రాలు, మంగళవాద్యాలు, హరినామ సంకీర్తనల మధ్య రథయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు జై జగన్నాథ్ నినాదాలతో రథాన్ని లాగుతూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. రథాన్ని లాగడం అత్యంత పుణ్యప్రదమైన సేవగా భావిస్తారు. రథయాత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. రథయాత్రలో స్వామివారు ఆలయం వెలుపల వచ్చి ప్రతి భక్తునికి దర్శనం ఇవ్వడం ద్వారా కులమత వర్గ భేదాలకు అతీతంగా అందరినీ అనుగ్రహిస్తారని విశ్వాసం. పూరిలో ఈ యాత్ర గుడించ ఆలయం వరకు సాగుతుంది. అదే సాంప్రదాయాన్ని అనుసరించి దేశంలోని అనేక జగన్నాథ ఆలయాల్లో కూడా రథోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. రథయాత్ర జై జగన్నాథ్ భక్తి, విశ్వాసం, ఆనందానికి ప్రతీకగా విశాఖపట్నంలోని శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా జరుగుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.